సరేనా? నమస్తే అమ్మా. భారతదేశ వ్యాప్తంగా భారతరత్న, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, అలాగే ఈ దేశంలో బానిస సంఖ్యలు తెంచుకుని అనగారి కులాల నుంచి బడుగు బలహీన వర్గాల వరకు స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక అభివృద్ధిలో భాగంగా అభివృద్ధిలోకి రావాలనే కాంక్షించిన మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కదిరిలో కూడా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆధ్వర్యంలో గౌరవనీయులు కందికుంట వెంకటప్రసాద్ గారి నాయకత్వంలో ఈరోజు దళిత కులాలన్నీ చేరి ఈరోజు ఈ జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజల్ని మేము ఒకటి కోరుతా ఉన్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తిని ఈరోజు జనాలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆయన చూపిన ఆదర్శ భావాలను తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అంటరాని తరానికి వ్యతిరేకంగా, పెత్తందారుల విధానాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో అనగారిన కులాలు అనుభవిస్తున్న జీవితాల్ని మార్చాలనే సంకల్పంతో ఆయన చేసిన పోరాటం ఏదైతే ఉందో అదంతా ఈ ప్రపంచానికి ఆదర్శమైందని ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం. అంతేకాకుండా 1923 నుంచి పెత్తందారుల చేతుల్లోంచి రాజకీయ అధికారం బయటకు వచ్చిన తర్వాత గంటి మోహనచంద్ర బాలయోగి అనే వ్యక్తిని తీసుకుపోయి పార్లమెంటు స్పీకర్గా నిలబెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే ప్రతిభా భారతిని శాసనసభ స్పీకర్ చేసిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఇలా చెప్పుకుంటూ పోతే బడుగు బలహీన వర్గాల అనగారిన కులాలు రాజకీయ అధికారంలోకి వచ్చిన సందర్భాలు తెలుగుదేశం పార్టీలో మాత్రమే సాధ్యమైంది కూడా ఈసారి గుర్తు చేస్తూ ఉన్నాం. రాజకీయ అధికారం ఏ రోజైతే బడుగు బలహీన వర్గాలకు, అనగారిన కులాలకు, నిరుపేదలకు చేరువవుతుందో ఆ రోజే సామాజిక అభివృద్ధి చెందుతుందని అంబేద్కర్ గారు చెప్పిన మాటలు ఈరోజు గుర్తు చేసుకుంటా ఉన్నాం. కాబట్టి విద్యావంతులు, మేధావులు, సామాజిక ఉద్యమ నేతలు ఈ జయంతి ఉత్సవాల నుంచి జనాల్లోకి ఆయన ఆదర్శమైన భావాలను తీసుకుపోవాలా, ఆయన చూపిన ఆదర్శవంతమైన మార్గాల్లో పయనింపజేయాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా. జై హింద్, జై తెలుగుదేశం, జై కందికుంట. 34వ జయంతి కార్యక్రమంలో మా ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ కందికుంట వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాను. ఈరోజు నేను కోసం వారి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఒక దేవునిలా వాళ్ళు మనసులో ప్రతిష్ఠించుకొని ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగే రాజకీయాలకు
చూసి చలించిపోయి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు అందరూ కలిసి కలిసి మా హక్కులు మేము హక్కులతో జీవిస్తున్నామంటే ఆ రోజు రచించిన రాజ్యాంగం మూలంగానే ఈరోజు మేము గౌరవంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు మహిళలు చట్టసభల్లో పోవడం అయితేనేమి, అదేవిధంగా ఎస్సీలకు గౌరవం కలగడం అయితేనేమి, రిజర్వేషన్లతో వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడం అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఈరోజు భారతదేశంలోనే బాగా ఇదిగా ఉన్నారంటే దీనికి కారణం